ఆడెవడో ట్రాక్ అడ్డంగా ఉన్నాడు చూడు. స్వామి ట్రాక్టర్ ఆపు 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 ఆపు. అమ్మయ్య భలే ఆపారండి. ఏంట్రా బుర్ర ఉందా నీకు? ట్రాక్ అడ్డంగా ట్రాక్టర్ పెట్టావేంట్రా? అంటే బుర్ర ఉంటే ఆగిపోయిన బండి స్టార్ట్ అవుద్దండి. అయ్యి బాబాయ్ మరి ఇప్పుడు ఎలాగా? ఎలాగంటే నాకు ఎలాగూ పని లేదు. మీరు ఓకే అంటే ఒక గంటసేపు చెట్టు కింద కూర్చొని ప్యాక్ ఆడుకుందాం. ఈలో పని అయిపోద్ది. ఎటకారంగా ఉందా? టైం వెళ్ళిపోతే డిపార్ట్మెంట్ మాతో ఆడుకుంటుంది ప్యాక. రారా మనం వెళ్ళి చూద్దాం. మీరు వెళ్ళండి సార్, ముక్కు పడిచాం. వెళ్ళండి. ఇక్కడ డబ్బుతో పాటు మనుషులు కూడా ఉన్నారు. కొంచెం టైం పడుతుంది, మేనేజ్ చేయి. సరే నేను ఎలాగలా మేనేజ్ చేస్తా. తొందరగా కానీ అసలే టెన్షన్. ఏంట్రా మనుషులు లేకపోతే డబ్బులు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మనుషులు ఉన్నా కూడా తీసుకెళ్తా. ఇప్పుడు స్టార్ట్ చేయి. అబ్బే స్టార్ట్ అవుతుందండి. ఆగితే అవుద్ది, ఆపితే అట్ట అవుద్ది. సార్ జోకర్ ప్యాక్ సార్, రండి ప్లీజ్. ఇది ఇలా అవదుగానే పద దోద్దాం. ఒరే నువ్వు క్లచ్చట్టుగా ప్యాక్ ఆడుకుందాం సార్. పదవయ్యా నువ్వు. నెట్ 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 నెట్. కుమ్ముతున్నట్టున్నాడు. కొట్టు నెట్ కొట్టు నెట్ కొట్టురా సార్ కొట్టు. ఏయ్ నేను నెట్టు నెట్ అంటే నువ్వు కొట్టు కొట్టు అంటావంటే అదే సెల్ఫ్ కొట్టమంటున్నా సార్. ఓహో నెట్టు కొట్టు. కొట్టు. ఛే ఇది ఇలా కదిలేటట్లేదయ్యా. పట్టండి సార్, పట్టండి. ఏయ్ దానికి అడ్డంగా బండి ఆపినారేంది? నేను ఎట్లా వెళ్ళాలి? అది తెలియక మేము ట్రైన్ ఆపి మరీ కూర్చున్నాం. ట్రాక్టర్ పాడవుద్ది. ఇదిగో నీ ట్రాక్టర్ వెళ్తే గానీ నా లారీ వెళ్ళదు, ఆ ట్రైన్ వెళ్ళదు. ఇదిగో ట్రాక్టర్ పడుతుంది. ట్రాక్టర్ నుంచి ట్రాక్టర్ జరిపేస్తున్నారు. అనేందే అమ్మయ్య గొడవ వదిలిపోయింది. ఇప్పుడు తీరిగా కూర్చుని ప్యాక్ ఆడుకో. నువ్వు పదరా, డిపార్ట్మెంట్ లేట్ అయితే మనకు ఫైన్ వేస్తారా? పదరా. తీసేశారు. బ్రో ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బ్రో వినపడుతుందా? ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో. డబ్బు సంగతి తర్వాత వెంటనే దిగిపో. వినపడుతుందా బ్రో? ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో. ట్రైన్ 15 నిమిషాలు వస్తుంది అన్నావు, ఇంకా రాలేదంటే? మీరు అన్ని కత్తులు పెట్టినా అది రావాల్సిన టైంకే వస్తుంది సార్. అదిగో వచ్చింది. భోగినేంటి టచ్ చేసావంటే నువ్వు మామూలుడు కాదు. చెప్పు అమిత్ భాయ్, లాస్ట్ బోగిలో డబ్బు లేదు. లేకపోవడం ఏంట్రా? సరిగ్గా చూడండి. సరిగ్గా చూసాను కాబట్టి ఫోన్ చేశాను. డబ్బు లేదు. ఇప్పుడు నాకు పడితే ఏం చెప్తావు?
ఏంటి సార్ ఇది? మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేస్తారు ఇక్కడ? మీరు స్టేట్ హోమ్ మినిస్టర్ తెలియదా వీళ్ళకి? అతను ఎవరో తెలుసా? చైనా ఫైనాన్స్ మినిస్టర్. అతని పక్కనున్న ఆవిడ యుగాండా విదేశాంగ మంత్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకన్నా పెద్ద హోదాలో ఉన్నవాళ్లే. వీళ్ళందరూ ఆయన్ని కలవడానికి మనకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను ఇండియా నుంచి లండన్కి వచ్చింది వెకేషన్కో సరదాగా సైట్ సీయింగ్కో కాదు, మన రాష్ట్రానికి మంచి జరగాలని. అందుకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. Sir, he is Minister Jayendra from India. నమస్తే. మీరొక తెలుగువారు అయ్యుండి వరల్డ్ బిజినెస్ లో ఇంత స్థాయికి ఎదిగారంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు త్వరలో ఇండియాలో పెట్టబోయి మీ కార్ల కంపెనీ వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో పెడితే చాలా మంది తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. డెఫినెట్లీ ఐల్ గివ్ ఇట్ ఎ థాట్. త్వరలోనే మా టీం మీ స్టేట్కి వచ్చి సర్వే చేస్తారు. కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉంటే అక్కడే పెడతాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. హాయ్ పాపా. హాయ్ అక్క. హే, వాళ్ళే నిన్ను స్కూల్లో జాయిన్ చేశారా? లేదక్క. మరి ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? డ్రైవర్ కారాపో, దిగవే. మేడం, దాన్ని ఇక్కడెందుకు దిగమంటావు అక్క? ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తిని పెట్టుకున్నందుకు ఊళ్ళో వాళ్ళందరి చేత నానా మాటలు పడాల్సి వస్తుంది. దీనికి అసలే జబ్బు. రేపు పొద్దున చచ్చిందనుకో నా నెత్తి మీదకే వస్తుంది. దిగవే. నువ్వు దిగు. దిగు. మేడం, మరి నిన్ను స్కూల్లో ఎవరు జాయిన్ చేశారు? ఆ రోజు గుళ్ళో కనిపించిన అంకులే నన్ను ఒక చోట పని చేయడం చూసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశారు. అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదక్క. ఆ రోజు నుంచి ఆ అంకుల్ నన్ను కలవలేదు. పాప త్వరగా రా, స్కూల్ టైం అవుతుంది. బాయ్ అక్క, వెళ్తాను. బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ రోజు గుడిలో చూసినప్పుడే అనుకున్నానే హీఈస్ అ జెంటిల్ మ్యాన్ అని. తనకేం సంబంధం లేకుండా ఆ పాపని స్కూల్లో జాయిన్ చేసిందంటే రియలీ గ్రేట్. ఇంకా ఫ్యామిలీకి ఇతనికి ఎంత తేడా ఉంది. అందుకే ఆ పెళ్ళొద్దని మా నాన్నకి ఆ రోజే చెప్పేశా. మంచి పని చేసినావు. నాకెందుకో అతన్ని ఒకసారి కలవాలనుంది. ఏంటి సార్ అంతా ఇంప్రెస్ అయ్యావా? అయినా అతను ఎవ్వరో ఎక్కడుంటాడో ఏం తెలియకుండా ఎలా కలుస్తారు అతన్ని? కనీసం తన పేరు తెలిసిన ఏ ఫేస్బుక్ లోనో ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వెతికేటోళ్ళం. నాకెందుకో అతను బిజినెస్ లేక ఐటీ ఇలాంటి వైట్ కాలర్ జాబ్స్ ఏవో చేస్తుంటాడనిపిస్తుంది. ఆ ప్రొఫెషన్స్ అని వెతికితే డెఫినెట్ గా దొరకచ్చు. గుడ్ ఐడియా. ఏంటి పార్వతమ్మ ఇంత ఆలస్యంగా వచ్చారు? దీని ఆపరేషన్ డబ్బు కట్టాలి కదా, అందుకే డాక్టర్ని కొంచెం టైం అడగటానికి వెళ్ళాం. మీరు వెళ్ళి కనిపించారా? కనిపించావు. వచ్చిందే తడవు. భోజనం టైం అయిందని వెళ్ళిపోయారు. ఇంకా ఎంతకాలం తిరగాలో ఏమో. మేము వెళ్ళి కనిపించొస్తాం. నా మనవరాల్ని కొంచెం. అయ్యో, అదేంటి పార్వతమ్మ, వెళ్ళిరా, మేము చూసుకుంటాంలే. ఇది లంచ్ టైం అయ్యా, ఎందుకు అస్తమానం ఫోన్ చేస్తావు? ఏ అమ్మా, లిఫ్ట్ పని చేయదు, ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది. బోర్డు పెట్టాం, కనిపించలేదా? ఎట్లకి వెళ్ళండి, మీరు వెళ్ళేసరికి వాళ్ళ లంచ్ టైం కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేవాళ్ళని నేను చూసుకుంటాను సార్. మినిస్టర్ గారు నన్ను చూసుకోమని చాలు. వాళ్ళెవరని మీరు, మేము ఉన్నదే మీకోసం.
అయ్యా అయ్యా మా డబ్బులు త్వరగా ఇప్పించండి అయ్యా. నా మనవరాలకు ఆపరేషన్ చేయించుకోవాలయ్యా. కొన్ని నెలల నుంచి ఉంటున్నానండి ఇదే గోల. కొంచెం మార్చి ఏమైనా చెప్పండి, బోరు కొడుతుంది. అలా అనకండి అయ్యా. మీరు త్వరగా ఐస్క్రేషియా డబ్బులు మాకిప్పిస్తే మా మనవరాలికి ఆపరేషన్ చేయించుకుంటాం. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి, ప్రాసెస్ అవడానికి టైం పడుతుంది. కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాం, ఇంకెన్నాళ్ళు పట్టుద్దయ్యా. కింద లిఫ్ట్ పని చేయదు, పైన మీరు పని చేయరు. ఏంటి ఎక్కువ మాడుతున్నారు? అసలు ఆ రోజు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో మీ మనవరాలు ఉందని గ్యారంటీ ఏంటి? అసలు ఆ అమ్మాయి మీ మనవరాలు అన్నానికి ప్రూఫ్ ఏంటి? సంవత్సరారు ముసలాయన సెటైర్లు వేసేస్తున్నాడు. చూడండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రీగా డబ్బులు రావాలంటే అంత ఈజీ కాదు, టైం పట్టుద్ది. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు ఈ టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో మా ముందు జరిగే ఇంక ఎంక్వైరీలే ఉంటాయి ఏమండి. కానీ మా ముందు జరగలేదు కదా, కాబట్టి బయలుదేరండి. నెల రోజుల్లో డబ్బులు కడితేనే మీ మనవరాలు బతుకుతుంది. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు ఈ టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో మా ముందు జరిగే ఇంక ఎంక్వైరీలే ఉంటాయి. రావలసిన డబ్బుల కోసం తిరిగి తిరిగి తన ప్రాణాల మీదకే తెచ్చుకుందమ్మా. మీ కళ్ళ ముందే చచ్చిపోయింది, ఇప్పుడు ఇస్తారా డబ్బులు? అంటే ఇది యాక్సిడెంట్ సూసైడ్ మాకెలా తెలుస్తుంది? ఎంక్వైరీ ఏమండి, ఎంక్వైరీ జరగనివ్వండి, అప్పుడు చూద్దాం. అవునయ్యా. సార్ స్పాట్ ఇదే సార్. సార్ స్పాట్ ఇదే సార్. స్పాట్ ఎక్కడ మూర్తి గారు? సార్ స్పాట్ ఇదే సార్. ఓకే ఓకే. ట్రాక్టర్ ఆగింది ఇక్కడేనా? ఇక్కడే సార్. మరి బోగి డిటాచ్ అయింది ఎక్కడ? ఆ బ్రిడ్జ్ దగ్గర సార్. ఓ, బ్రిడ్జ్ కింద రోడ్ ఉంది కదా? ఉంది సార్. ఈ నెల 2వ తేదీన డ్యూటీలో ఉన్నది నువ్వేనా? అంటే ఈ రోజు 10 కదండి, నేను 9 ఓబులేసండి, మళ్ళీ 8 నేనండి. 7వ తారీఖు 2 నువ్వే ఉన్నావు. సరిగ్గా లెక్కెట్టారండి. కరెక్ట్ గానీ లెక్కెట్టాను. ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది చెప్పు. సరిగ్గా అక్కడ పట్టాల కట్టంగా ట్రాక్టర్ ఆగిపోయిందంటండి. ట్రాక్టర్ ఆగిపోయింది కదండి, అదే టైంకి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఇది అడ్డంగా ఉంది కదా, అదే ఆగిపోయిందటండి. కానీ విచిత్రం ఏంటంటే అండి, ఆ శివార భోగి అదిగో ఆ బ్రిడ్జ్ దగ్గర ఊడిపోయిందటండి, కానీ మిగిలిన రైలు మాత్రం వెళ్ళిపోయిందటండి. ఈ అంటండి ఏంటి అంటే ఆ టైంకి నువ్వు ఇక్కడే లేవు. నువ్వు చూసింది కాదు, విన్నది చెప్తున్నావు. అంటే ఓ గంట దాకా ఏ ట్రైన్ రాదని క్యారేజీ తెచ్చుకుందామని వెళ్ళానండి. ఇక్కడ ఎవరు లేని టైం చూసుకుని వాడు పక్కగా ప్లాన్ చేశాడు. ట్రాక్టర్ ఇక్కడ రిపేర్ వచ్చి ఆగలేదు, కావాలని ఆపారు. అక్కడ బోగి డిటాచ్ అవ్వలేదు, కావాలని చేశారు. డబ్బు నా బోగిని సరిగ్గా బ్రిడ్జ్ పైన ఆగేలా చేసి కింద వెహికల్ పెట్టి మరీ డబ్బుని దోచుకెళ్ళిపోయాడు. ఇట్స్ ఎ వెల్ ప్లాన్ రాబరీ. అయ్యా బాబోయ్, ఆ రోజు ఇక్కడ జరిగింది దొంగతనమా? మూర్తి గారు సార్, ఆ రోజు వాడు హైర్ చేసిన 2 వెహికల్స్ డీటెయిల్ నాకు కావాలి. సార్. ఇన్నాళ్ళు కద్ర బట్టలు వేసుకుని కాలనీలో తిరుగుతుంటే అర్థమయ్యేది కాదు. పనులు చేస్తే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటుందా? ఇదే ఉంది బాబు గారు, ఇంకా ముందు ముందు చాలా ఉంది, చూస్తారు కదా. పదండి. రెడ్డి కట్ చేయండి.
ఒరే నీ అమ్మ గడుపాడా నేను బతుకుంటా కదరా కార్పొరేటర్ అయ్యేది కరబెట్టుకొని చూస్తాంట కర్రరా అబ్బా బ్రదర్ దీని షాక్ గా నువ్వు కొట్టింది అబ్బాయి గట్టిగా తగిలింది. నేను కట్ చేయముందు రెడ్ రిబ్బన్ రెడ్ వైర్ ని కాదు. క్లారిటీ మిస్ అయ్యా. వాడకం బాబు ఓ సెంటీమీటర్ వర్షం పడితే కాలనీ మొత్తం మునిగిపోయేదండి. అలాంటిది డబ్బు గురించి ఏమాత్రం లెక్క చేయకుండా కాలనీ చుట్టూ ఇంకుడు గుంతలు తవ్వించారు చూడండి. దాని వల్ల ఎంత పెద్ద వర్షం పడ్డా ఒక్క సొక్క నీరు కూడా నిలబడతలేదండి. చాలా సంతోషం. వాడకమన్నా ఇంత చేసిన మీరు అదే చేతులతో ఈ చీటిలో ఉన్న మా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చేస్తే ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం అన్న అలాగే అలాగే అన్న ఇది కోరికలు చెట్టానా కలవరగోళ స్క్రిప్టా ఆగదా అది చిన్న చిన్న కోరికలన్నా కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు వేయించాలా, మురుగు గుంటలు తవ్వించాలా, ఇంటింటికి ఒక టీవీ ఉన్నట్టుగా డిషా ఇంక్లూడింగ్ ముఖ్యంగా అందులో ఉన్న కరెంట్ సమస్యను తీరితే సరిపోద్దా అంతే అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ పెట్టించమంటావా? పవర్ ప్లాంట్ దాకా ఎందుకు బాబు గారు, ఇంటింటి సోలార్ సిస్టమ్ పెట్టించేద్దాం. అప్పుడు పవర్ బిల్ ఉండదు, పవర్ కట్టు ఉండదు. అప్పుడు నాకు ఇల్లు ఉండవు. ఆగండ్రా కాస్త గ్యాప్ ఏమంటారా ఆలోచించుకోవాలి. బ్రదరు వీళ్ళకున్న వీక్నెస్ అర్థమైపోయింది. ప్రతి ఇంటికి సోలార్ పెట్టించాలంటే నా 5 ఇల్లు అమ్ముకోవాలి. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి బాబు గారు, అందరు బాగారేనా? అర్థమైంది. లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపల తోస్తాం. పట్టేయడం ఏంటి? ఏమైంది? నాతో అయితే లేదే. వారెంట్స్ అన్ని స్కూల్ సెలవు పెట్టించి డే అండ్ నైట్ వెతికిచ్చినావు. మళ్ళీ ఇప్పుడు అతని కోసం జాగింగ్ అంటూ ఈ పార్కులు చుట్టూ తిప్పిస్తున్నావు. వామ్మో ఈ తిరుగుడు నా వల్ల కాదు. నాకెందుకో అతను ఇక్కడ కనిపిస్తాడు అనిపిస్తోంది. హలో హలో హలో, నీ ఎక్స్ బ్రో. ఏ లాభం, పెళ్ళైపోయింది కదా. పెళ్ళి ఒకటే కాదు అత్త. హాయ్ అండి, నన్ను గుర్తుపట్టారా? మీరు ఆ రోజు గుళ్ళో మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నామండి. మావాడి గురించి ఎతకడం ఏంటండి? మావాడితో మీకే పని? థ్యాంక్స్ చెప్దామని. ఎందుకండి? అదే ఆ పాపని తీసుకెళ్లి మీరు స్కూల్లో జాయిన్ చేశారు కదా. ఓ అదే, ఆ పాప ఫ్యామిలీలో ఉండడం కంటే బయట ఉండటం బెటర్ అండి. కరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్ అంటదేంటి బ్రో, ఈ పాప కూడా అదే ఫ్యామిలీగా. అదే కదా. ఏంది కనిపించేదాకా మంచి కోసం వెతికినావు, ఇప్పుడేమో మాటల కోసం వెతుకుతున్నావు. ఏదో ఒకటి చెప్పు. ఏమండి, రేపు మా స్కూల్లో అందరం కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. Okay. దానికి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. నేను చీఫ్ గెస్ట్ గా రావడానికి మా వాడు సెలబ్రిటీయా? మంచి మనసున్న వాళ్ళందరూ సెలబ్రిటీలేనండి. థ్యాంక్స్ అండి. రే అన్న నిన్ను కాదు అతన్ని. రే అంటావు. ఉండరా, వస్తానండి రేపు ఎన్ని గంటలకి? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? మనకందరూ బాగుంది. కుదరదు, సార్ బిజీ అండి. అవును, గంత బిజీగా ఏం చేస్తుంటారు? ఓ మీకు చెప్పలేదు కదా, లోపల ఉన్నది బయటికి డింగ్ డింగ్ అనో బిజినెస్. పోనీ మీ ఫోన్ నంబర్ ఇస్తారా? ఎందుకండి? మా వాడు ఫోన్ నెంబర్ మీకు ఎందుకని? ఏ అడుగుతుంది గాయం లేక నడిమిట్లా నీళ్ళు లేంది. అబ్బో దీన్ని ఎవడు చూసుకుంటాడు కానీ వాడికి ఎత్తాడే. తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలండి, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే. Thank you. థాంక్స్. Bye. బాయ్.